రేషియో అండ్ ప్రపోర్షన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు అర్థమెటిక్ టాపిక్స్ అన్ని టాపిక్స్లో కూడా ఇది మేజర్ అప్లికేషన్, అలాగే ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగేవండి. అయితే ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఈ వీడియోస్ అన్నీ కూడా బేసిక్స్ అండి. మ్యాథ్స్ బేసిక్స్ స్ట్రెంత్ ఉంటేనే కదా మిగతా టాపిక్స్ అన్ని మనం బాగా నేర్చుకోగలం. అందుకని ప్రతి టాపిక్కి సంబంధించిన బేసిక్స్ని 1 by 1 నెమ్మదిగా పోస్ట్ చేస్తాను. మీరు వాటిని వాచ్ చేసి మీరు బేసిక్స్ అయితే మాత్రం బాగా స్ట్రెంగ్త్ అయితే అప్పుడు మేజర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి రేషియో అనే దానికోసం వచ్చాం అనుకోండి. మొదట జనరల్గా రేషియో అనేది దేనికి వాడతారంటే కంపారిజన్ అన్నమాట. ఏవైనా రెండు క్వాంటిటీస్ యొక్క కంపారిజన్. అయితే ఎలాంటి క్వాంటిటీస్ అంటే రెండు కూడా సిమిలర్ క్వాంటిటీస్ అండి. అంటే ఇప్పుడు మనం ఒకవైపు పర్సన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక వైపు వెయిట్లు తీసుకోకూడదండి. ఓకే, సో ఇక్కడ పర్సన్స్ తీసుకుంటే అక్కడ కూడా పర్సన్సే తీసుకోవాలి. అంటే సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ని వాడాలి. అంటే ఇప్పుడు సపోజ్కి మనం 50 kgs అన్నాం అనుకోండి ఒక దగ్గర, ఇంకో దగ్గర కూడా మనకి వెయిటే తీసుకోవాలి 100 kgs. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే సో ఫస్ట్ పర్సన్ యొక్క వెయిట్ 50 kgs, సెకండ్ పర్సన్ యొక్క వెయిట్ 100 kgs అనుకుంటే ఇప్పుడు ఈ రెండింటికి మనం కంపారిజన్ చెప్పొచ్చు. సో ఇక్కడ బి అనే పర్సన్ యొక్క వెయిట్ ఎక్కువ అని. సో ఇక్కడ ఏంటంటే కంపేర్ చేసేటప్పుడు రెండు కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ని మాత్రమే మనం కంపేర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో రెండు సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అయితేనే కంపేర్ చేయడం అవుతుంది. అంతేగాని ఇక్కడ మనం ఏంటంటే 10 boxes అని తీసుకొని ఇక్కడ 50 liters అని తీసుకొని కంపేర్ చేయకూడదండి. సో ఇక్కడ బాక్సెస్ తీసుకుంటే ఇక్కడ బాక్సెస్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక క్వాంటిటీ మనం లిక్విడ్ తీసుకుంటే ఇక్కడ కూడా మనం లిక్విడే తీసుకోవాలి. ఇలా రెండు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కంపేర్ చేయడం కోసం పర్టికులర్గా ఈ రేషియో అనే దాన్ని వాడతారు. బేసిక్గా ఏంటంటే రేషియో అనే దాన్ని ఇలా A:B ఫామ్లో రిప్రజెంట్ చేస్తారండి. ఇది ఉంది కదా, దీన్ని ఏమని చదువుతారంటే ఈజ్-టు అని చదువుతారు. A:B. ఈ ఏ అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం యాంటిసిడెంట్ అని పిలుస్తామండి. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని యాంటిసిడెంట్ అంటారు. అలాగే ఈ సెకండ్ టర్మ్ ఉంది చూసారా, దీన్ని ఏమంటారంటే కాన్సీక్వెంట్ అంటారు. జనరల్గా ఆ టర్మ్స్ అంటే ఏంటో కూడా తెలియాలన్నమాట. యాంటిసిడెంట్, కాన్సీక్వెంట్. అలాగే ఈ రేషియోని మనం A/B అని రాస్తారంటే ఫ్రాక్షన్ ఫామ్ అండి. ఇది A/B అని రాస్తే దాని ఫ్రాక్షన్ ఫామ్. అంటే A:2Bనే మనం A/B అని రాస్తాం. ఇందులో ఇది A న్యూమరేటర్, B డినామినేటర్. అయితే ఇక్కడ మనం పర్టికులర్గా రేషియోస్ని ఎప్పుడూ కూడా సింప్లెస్ట్ ఫామ్లో ఉంచాలన్నమాట. అంటే ఏ వాల్యూస్ తీసుకున్నా దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో చూపించి కంపారిజన్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఆ సింప్లెస్ట్ ఫామ్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ ఇచ్చానండి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాం. ఈ రెండింటిని మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. అంటే ఏంటి, ఈ రెండింటిని మనం మ్యాక్సిమం ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో డివైడ్ చేసి సింప్లెస్ట్ ఫామ్ రాయాలి. మరి 60, 48 ఏ రెండు కూడా దేంతో డివైడ్ అవుతుంది అంటే బేసిక్గా ఈ రెండింటికి HCF కట్టి ఆ నెంబర్తో డివైడ్ చేసి సింప్లెస్ట్ ఫామ్ రాయొచ్చు. అయితే మనకి HCF గుర్తు రావచ్చు, రాకపోవచ్చు కదా. సో మనం ముందు ఆ రెండు ఏ టేబుల్లో డివైడ్ అవుతాయి. పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు పెద్ద టేబుల్ని వాడడానికి ట్రై చేయండి, చిన్న చిన్న టేబుల్స్ కాకుండా పెద్ద టేబుల్స్. అందుకే 20 tables చదివారు అనుకోండి, మీకు వెంటనే చూడగానే ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండు అనుకోండి 60, 48 కదా, రెండు కూడా 12 టేబుల్లో డివైడ్ అవుతాయి. సో 12 5s are 60, 12 4s are 48. ఇది సింప్లెస్ట్ ఫామ్ అన్నమాట. ఎప్పుడైనా కూడా రేషియోని మనం సింప్లెస్ట్ ఫామ్లో ఉంచాలి. సో 5:4 అనేది దాని యొక్క రేషియో. అలాగే ఇక్కడ చూడండి కేజీస్ ఉంది, గ్రామ్స్ ఉంది. నేను చెప్పాను కదా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ వాడాలి అని. మరి ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇక్కడ కేజీలు ఉంది. ఒకటి రెండు వెయిట్లే కదా, కాకపోతే ఏంటంటే మెజర్మెంట్స్ మారాయి. సో దాన్ని ఏం చేయాలి, సేమ్ మెజర్మెంట్ వచ్చేలా చూసుకోవాలి. నేను ఈ కేజీలు ఉన్నది చూసారా, దాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే గ్రామ్స్ కింద మార్చుకుంటున్నాను. 1 kg అంటే మనకి 1000 grams. అంటే ఏమని రాయొచ్చు మనం, ఇది 5000 grams. అలాగే ఇది 800 grams అండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఎప్పుడైనా కూడా చూడండి, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఎలిమినేట్ చేసేయండి. ఓన్లీ జీరోలు అయితేనే అలా చేయాలంటే అదర్ డిజిట్స్ ఏమైనా 5 అయ్యి ఉంటే అలా క్యాన్సిల్ చేసేయకూడదండి. ఎండింగ్లో జీరోలు ఉన్నప్పుడు, అది మధ్యలో ఎక్కడ ఉన్నప్పుడు కాదు, ఎండింగ్లో జీరోలు ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 58 అని ఉంది. మరి 58 మిగిలింది కదా, ఈ రెండు ఏ టేబుల్లో డివైడ్ అవుతాయి, 2 టేబుల్లో. 2 25s are 50, అలాగే 2 4s are 8. అంటే దాని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఏంటండి 25:4. అలాగే నెక్స్ట్ చూడండి 3 meters ఉంది, 90 centimeters ఉంది. అంటే ఒకటి రెండు కూడా లెంత్ని మెజర్ చేసేవే వాడుతున్నాము, కాకపోతే ఒకటి మీటర్స్ ఒకటి సెంటీమీటర్స్ కదా, మళ్ళీ సేమ్ యూనిట్స్ వచ్చేలా చూసుకోవాలి. సో ఇక్కడ మీటర్స్ అని ఉంది కదా, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అన్నమాట. సో అందుకని మనం 3 metersని ఏమని రాయొచ్చు, 300 అని రాయొచ్చు. ఇక్కడ 90 అని రాయొచ్చు. ఇక్కడ జీరోలు క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు 30 ఉంది, 9 ఉంది. ఇప్పుడు ఈ రెండు ఏ టేబుల్లో డివైడ్ అవుతాయి, 3 టేబుల్లో. 3 10s are 3 3s are. అంటే మనకి రేషియో ఏమొచ్చింది, 10:3 అనే రేషియో వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 years 9 months. ఈ రెండింటికి రేషియో కావాలి. సో ఇయర్స్ అన్న మంత్స్ అన్న రెండు కూడా టైం రిప్రజెంట్ చేసేవే కాబట్టి
సో ఇయర్స్ని ఏం చేయాలంటే మంత్స్లోకి మార్చాలి. 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్? 12 మంత్స్. సో 12 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 24 మంత్స్. ఇక్కడ 9 మంత్స్. సో దీన్ని రెండింటిని మనం సింప్లిఫై చేయాలి. ఈ 24, 9 అనేది ఏ టేబుల్లో డివైడ్ అవుతాయి? 3 టేబుల్లో. 3 8 జా 3 3 జా అంటే మనకి రేషియో ఏమొచ్చింది? 8:3 అనే రేషియో వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి 4 minutes 45 seconds రెండు కూడా మనకి టైంకి సంబంధించినవే, కాకపోతే రెండు కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. ఈ మినిట్స్ ఉంది కదా, ఈ మినిట్స్ని ఏం చేద్దామంటే సెకండ్స్ కింద మార్చేద్దాం. 1 minute అంటే 60 seconds ఒక మినిట్ అంటే. సో 60 into 4 అంటే ఎంత అవుతుంది అంటే అప్పుడు 240 seconds. ఇది 45 seconds. ఇప్పుడు ఈ రెండు ఒకే టేబుల్లో మనం డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం. 15 టేబుల్ వాడుతున్నాను నేను డైరెక్ట్గా. సో 15 16s అండి 240 అంటే. అలాగే 15 3 45 అంటే 16:3 అనేది రేషియో. అంటే టేబుల్స్ కానీ మనం మ్యాక్సిమం పెద్ద టేబుల్స్ తెలిస్తే కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, సో ఫైనల్గా దీనికి వచ్చేటప్పటికి మనకి 3 నెంబర్స్ ఉన్నాయి, దీనికి రేషియో కాలిక్యులేట్ చేయాలి. సో 2 1/3 అని ఉంది కదా, ఈ 2 1/3 అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. సో ఈ ఫ్రాక్షన్ని మనం ఏం చేయాలి? నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేసుకోవాలి, అది ఇంప్రాపర్ కింద మార్చాలి. 3 2 జా 6, 6 + 1 అంటే 7/3 అండి మొదటిది. అలాగే నెక్స్ట్ 3 1/2 కదా, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 into 2 6, 6 + 1 7, 7/2. ఎవరికైనా ఫ్రాక్షన్స్ కానీ ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఫ్రాక్షన్స్ రిలేటెడ్గా ఒక కంప్లీట్ వీడియో పెట్టాను, అది వాచ్ చేస్తే మీకు ఫ్రాక్షన్స్ సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అన్ని బాగా అర్థమవుతాయి. అలాగే 4 1 జా 4, 1 కలిపితే 5 అండి, 5/4. సో ఇలా 3 రాసాం కదా, ఎప్పుడు కూడా మనకి రేషియో అనేది ఇలా వదిలేకూడదండి, నార్మల్ ఫామ్లోకి అంటే నార్మల్ నెంబర్ ఫామ్లోకి వచ్చేలా చేయాలి. సో ఎలా చేస్తారంటే ఈ డినామినేటర్ల నెంబర్లు ఉన్నాయి చూసారా, 3 2 4, ఆ 3 నెంబర్లకి ఎల్సిఎం కట్టాలి. 3కి 2కి 4కి ఎల్సిఎం కట్టాలి. చూడండి ఇవి చూస్తే 2తో డివైడ్ అవుతాయి, 3 యాజ్ ఇట్ ఈస్ వదిలేయండి. ఇంక ఈ రెండు ఏ టేబుల్లో డివైడ్ అవ్వవు కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేస్తే మీకు 12 వచ్చింది. 12ని ఎల్సిఎం అంటారు. ఎల్సిఎం తోటి ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఇంటూ 12 చేయాలి, ఇక్కడ ఇంటూ 12 చేయాలి, ఇక్కడ ఇంటూ 12 చేస్తే అది నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది అండి. 3 4 4 7 జా 28, అలాగే 2 6 జా 6 7 జా 42, 4 3 జా 3 5 జా 15. సో ఇది మనకి ఫైనల్గా రేషియో. అంటే రేషియో అనే దాన్ని మనం ఈ విధంగా సింపుల్గా మార్చడం అనేది అలవాటు అవ్వాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్ చూసేటప్పటికి ఇక్కడ ఇఫ్ ద రేషియో బిట్వీన్ x + 3 అండ్ 2x - 3 అంటే ఈ x + 3కి 2x - 3కి రేషియో 5:7 అంట. అంటే ఆ రెండింటికి రేషియో కడితే 5:7 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ ఏదైతే ఉందో అది కాలిక్యులేట్ చేయాలి. సో ఎలా వేస్తామంటే రేషియో అంటే ఫ్రాక్షనే కదా, x + 3 / 2x - 3 అని రాసి విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/7 వాడు ఇచ్చింది అదే కాబట్టి. సో ఎప్పుడైనా ఇలా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఈ రెండు మల్టిప్లై చేయాలండి. 7తో చేస్తే 7x, 7 3 జా 21, అలాగే 5తో చేస్తే 5 2 జా 10x - 15 అండి. సో ఈ 7xని ఇటు పట్టుకెళ్తే 10 - 7 అంటే 3x అవుతుందండి. ఈ -15 ఇటు వస్తే 21కి 15 కలిపితే 36, అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 12. సో x వాల్యూ అనేది 12కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్స్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 15,000. మ్యాన్ యొక్క మంత్లీ ఇన్కమ్ అంటే 15,000 అంటే వాడు సంపాదిస్తుంది మాట, పర్ మంత్ వాడు సంపాదిస్తుంది 15,000 అండి. అవుట్ ఆఫ్ విచ్ హీ స్పెండ్స్ 12,500 అంటే వాడు ఖర్చు పెట్టే అమౌంట్ 12,500. అంటే ఏంటి, అంత ఖర్చు పెడితే చూడండి ఇన్కమ్ అంటే సంపాదించేది, స్పెండ్స్ అంటే ఖర్చు పెట్టేది, ఎక్స్పెండిచర్ అని అర్థం. ఇంకా మిగిలిన దాన్ని సేవింగ్స్ అంటారండి. సో ఎవ్రీ మంత్లో అది జరుగుతుందంట. అంటే అతను 15,000 ఇన్కమ్ వస్తుంది, 12,500 ఖర్చు పెడుతున్నాడు. అంటే ఎంత మిగులుతుందండి? 2,500 అండి. ఈ 2,500 ఏదైతే ఉందో దాన్ని సేవింగ్స్ అంటారు. సేవింగ్స్ అంటే మనకు మిగిలేది, ఇన్కమ్ అంటే ఖర్చు వచ్చేది, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టేది. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని కొన్ని రేషియోస్ కాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫైండ్ ద రేషియోస్ అని అడుగుతున్నారు. ఫస్ట్ది ఏమడిగారండి? సేవింగ్కి ఎక్స్పెండిచర్కి రేషియో అడుగుతున్నారు అన్నమాట ఫస్ట్ది. సో మరి సేవింగ్ అంటే ఎంత మనకి? సేవింగ్కి ఎక్స్పెండిచర్ అంటే సేవింగ్ అనేది 2,500, అలాగే ఎక్స్పెండిచర్ అంటే మనం ఖర్చు పెట్టింది మాట 12,500. ఈ రెండింటికి రేషియో కాలిక్యులేట్ చేయాలి. చూడండి ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, క్యాన్సిల్ చేసేయండి. 25 1s 25 5s అండి. అంటే దీని రేషియో ఎంత అవుతుందండి? 1:5. ఇది సేవింగ్కి ఎక్స్పెండిచర్కి రేషియో మాట. అలాగే నెక్స్ట్ ఎక్స్పెండిచర్కి ఇన్కమ్కి రేషియో కావాలి. మరి ఎక్స్పెండిచర్ ఎంత? 12,500, ఇన్కమ్ అంటే 15,000 అండి వాడు సంపాదించేది మాట. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. 25 5s 25 6 అంటే దీని రేషియో ఎంత అవుతుందండి? 5:6. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు అంటే ఇన్కమ్కి సేవింగ్స్కి రేషియో అడుగుతున్నాడు. మరి ఇన్కమ్కి సేవింగ్స్కి రేషియో అంటే ఇన్కమ్ అయితే 15,000, అలాగే సేవింగ్స్ అయితే 2,500 అండి. ఈ రెండింటికి రేషియో కాలిక్యులేట్ చేయాలి. జీరోస్ తీసేయండి. 25 1s 25 6 అంటే రేషియో ఎంత అవుతుందండి? 6:1 అనేది రేషియో.
ఈ విధంగా మనం ఆ రేషియోస్ అనేవి కాలిక్యులేట్ చేయడం రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బస్సు ట్రావెల్స్ 180 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. బస్సు అనేది 180 కిలోమీటర్స్ని 3 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. అండ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ 450 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ టు స్పీడ్ ఆఫ్ ది బస్సు. ట్రైన్ స్పీడ్కి బస్ స్పీడ్కి రేషియో కావాలి. ఎప్పుడైనా అండి మీకు టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్టెన్స్ వేయండి, ఇక్కడ స్పీడ్, ఇక్కడ టైమ్. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అండి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ స్పీడ్స్కి రేషియో అడిగారు. ఫస్ట్ దేని స్పీడ్ తీసుకోమన్నారండి? స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, ట్రైన్ యొక్క స్పీడ్ తీసుకోమన్నాడు. స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ట్రైన్ అయితే 450 కిలోమీటర్స్ని 5 అవర్స్లో ట్రావెల్ చేసింది కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ అంటే డిస్టెన్స్ 450 5 అవర్స్ ట్రావెల్ చేస్తుంది, అందుకే డిస్టెన్స్ బై టైం వేశాను. అలాగే బస్సు యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. బస్సు యొక్క స్పీడ్ అంటే బస్సు 180 కిలోమీటర్స్ని 3 అవర్స్లో ట్రావెల్ చేస్తుందండి, అంటే 180/3. సో ఈ 5తో డివైడ్ చేస్తే 5 9s, అలాగే 3 60s. సో ఈ రెండింటికి రేషియో కావాలి. అంటే ఏంటి? 33s 32s. అంటే స్పీడ్స్ యొక్క రేషియో ఏమవుతుందంటే ట్రైన్ యొక్క స్పీడ్కి బస్సు యొక్క స్పీడ్కి రేషియో 3:2 అనేది ట్రైన్కి బస్సుకి స్పీడ్స్ యొక్క రేషియో అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 9:2. సో 2 నెంబర్స్కి రేషియో 9:2 అని ఇచ్చారు. ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈస్ 320, అంటే ఆ రెండింటిలో చిన్న నెంబర్ ఏదైతే ఉందో అది 320. సో ఫైండ్ ద లార్జర్ నెంబర్ అని అడుగుతున్నాడు. చూడగానే మనం ఈ రేషియోలో కంపారిజనే కదా, మరి చిన్న నెంబర్ అంటే 2 అండి, పెద్ద నెంబర్ అంటే 9. సో ఆడు స్మాలర్ నెంబర్ ఇచ్చాడు, అంటే దీని యొక్క వాల్యూ ఇచ్చి దీని యొక్క వాల్యూ అడిగారు. ఎప్పుడైనా కూడా రెండింటికి రేషియో ఇచ్చినప్పుడు 9:2 అని ఇచ్చారు కదా, మీరు ఎలా తీసుకోవాలంటే 9x 2x అని తీసుకోవాలి. సో ఇదొక నెంబరు, ఇదొక నెంబరు. ఎప్పుడైనా రేషియో కండి రెండింటికి మనం ఏం చేస్తున్నాం, సింప్లిస్ట్ ఫామ్ చేసేటప్పుడు రెండింటిని ఒక నెంబర్తో డివైడ్ చేస్తున్నాం కదా, అంటే రెండింటికి కామన్గా ఒక మల్టిపుల్ ఉంటుంది. అది ఏంటో తెలిస్తే నెంబర్లు తెలిసినట్లే. సో అందుకని ఆ మల్టిపుల్ ఏంటో మనకి తెలియదు కాబట్టి మనం x అని తీసుకుంటాం అన్నమాట. 9x 2x అని తీసుకుంటాం. అంటే రెండింటిని డివైడ్ చేస్తే ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్నే మనం x అనుకుంటున్నాం అన్నమాట. అందుకని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఒరిజినల్ నెంబర్లు వస్తాయి, 9x 2x. అయితే ఇందులో స్మాలర్ నెంబర్ ఇచ్చాడు, అంటే 2x యొక్క వాల్యూ ఇచ్చారండి 320 అని. మరి x ఎంత అవుతుందండి? 2 16s అంటే 160. మనకేమడిగాడు? లార్జర్ నెంబర్ అడిగాడు. లార్జర్ నెంబర్ అంటే 9x, అంటే 9 × 160 అండి. 9 16s ఎంత అండి? 144, అంటే 1440 అనేది మనకి లార్జర్ నెంబర్. అలాగే నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 10:13. సో 2 నెంబర్లకి రేషియో 10:13 ఇచ్చారండి. 10 అనేది మనకి స్మాలర్ నెంబర్ అవుతుంది, 13 అనేది లార్జర్ నెంబర్ అవుతుంది. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ 48. 2 నెంబర్లకి డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ అంటే ఏంటి? ఒక పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని మైనస్ చేస్తూ వచ్చేదని డిఫరెన్స్ అంటారు. ఆ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ 48 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఆ నెంబర్లు కనుక్కోవాలి. సో ఒక నెంబర్ 10x అవుతుందండి, ఇంకో నెంబర్ ఏమవుతుంది? 13x కదా. డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి మైనస్ చేయాలన్నమాట, అంటే 3x. 3x యొక్క వాల్యూ ఎంత అండి? 48. మరి x అంటే ఎంత అవుతుందండి? 16. సో x యొక్క వాల్యూ 16 అని తెలిసింది మనకి ఇప్పుడు. సో డిఫరెన్స్ అనేది 48, x వాల్యూ 16 అండి. ఇప్పుడు మనం ఏంటి? ఆ నెంబర్లు కనుక్కోవాలి. ఒక నెంబర్ 10x కదా, 10 × 16 అంటే ఎంత అవుతుందండి? 160. ఇంకో నెంబర్ ఏంటండి? 13x కదా, 13 × 16. సో ఇక్కడ 13 అంటే 10 + 3 కదండి. 16 10s 160, 16 3s 48, అంటే 208 అండి. 160కి 48 కలిపితే సో ఒక నెంబర్ 160, ఇంకో నెంబర్ ఏమవుతుందండి? 208 అనేది మరొక నెంబర్ అన్నమాట. నెక్స్ట్ వన్. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో 3:2:7. సో ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ రేషియో ఇచ్చారండి 3:7 అని. ఫైండ్ ఈచ్ యాంగిల్. ఈచ్ యాంగిల్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో యాంగిల్స్ రేషియో ఇచ్చారు కదా, మరి ట్రయాంగిల్లో అండి ఎప్పుడు కూడా 3 యాంగిల్స్ కలిపితే 180 degrees ఉంటుంది. ఇది దీని మీద మనకి ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయండి. సో 3:2:7 అంటే ఒక యాంగిల్ 3x, ఒక యాంగిల్ 2x, ఇంకొక యాంగిల్ 7x. ట్రయాంగిల్లో ఎప్పుడైనా కూడా 3 యాంగిల్స్ కలిపితే 180 degrees వస్తుందండి. ఈ మూడింటిని యాడ్ చేశారనుకోండి 12x. 12x అంటే 180. సో మరి x అంటే ఎంత అవుతుందండి? 15 degrees. సో ఇప్పుడు ఆ యాంగిల్స్ కనుక్కోవాలనుకోండి. ఒక యాంగిల్ 3x కదా, 3 15s 45. మరొక యాంగిల్ 2x కదా, 2 × 15 30 degrees. మరొక యాంగిల్ 7x కదా, 7 × 15 అంటే ఎంత అవుతుందండి? సో 105 degrees అండి. సో ఇవి మనకి 3 యాంగిల్స్ మాట. సో ఆ ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ 45, 30, 105 అండి. అలాగే నెక్స్ట్ వన్. డివైడ్ 268 into 2 parts. 268 అనే నెంబర్ని మనం 2 పార్ట్ల కింద డివైడ్ చేయాలి. సో వాటి యొక్క రేషియో ఇచ్చారండి. సో అయితే ఈ రేషియో అనేది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉంది కదా. సో మొదట మనం ఏం చేయాలి? నార్మల్ ఫామ్లోకి మార్చాలి. ఎలా మార్చుతాం? 3 2s 6, 1 కలిపితే ఎంత అండి? 7, 7/3. అలాగే 4 3s 12, 12 + 1 అంటే ఎంత అండి? 13, 13/4. సో ఇప్పుడు ఈ సింప్లిఫై చేసాం అనుకోండి, ఇది 28 అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుందండి? 39 అవుతుందండి. సో అంటే ముందు మనం చేయవలసింది ఏంటి? ఆ నెంబర్ని, ఆ రేషియో ఏదైతే ఉందో దాన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలి.
సో 28:39 కింద మార్చాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు మనకి 28:39 అంటే ఒక నెంబర్ 28x, ఇంకో నెంబర్ ఎంత అవుతుందండి 39x. ఈ రెండింటి యొక్క టోటల్ మాట, ఎందుకంటే మనం దాన్నే కదా డివైడ్ చేస్తున్నాం, అంటే ఆ రెండింటి యొక్క టోటల్. సో ఈ రెండింటి యొక్క టోటల్ అంటే ఎంత అవుతుందండి 67x. సో దీని యొక్క వాల్యూ ఎంత అండి 268. ఇప్పుడు x అంటే ఎంత అవుతుందండి 4. x యొక్క వాల్యూ 4 వచ్చింది. అయితే 2 పార్ట్స్ చెప్పాలి కదా, మరి ఫస్ట్ పార్ట్ ఎంత అండి 28x అంటే 28 × 4 అండి, అంటే 112. అలాగే సెకండ్ పార్ట్ ఏంటండి 39x కదా, 39 × 4 అంటే 4 9 36. అలాగే 4 3 12 ప్లస్ 3 అంటే ఎంత అండి 15. సో 112 ఒకటి 156 ఒకటి, ఇవి రెండు పార్ట్స్ అండి. అలాగే నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ 4:5. రెండు నెంబర్లకి రేషియో ఇచ్చారు, 4:5 అని ఇచ్చారు. దానికి ఎల్సిఎం ఇచ్చారండి రెండు నెంబర్లకి, అంటే ఒక నెంబర్ 4x, మరొక నెంబర్ 5x. మరి ఎల్సిఎం అంటే ఏంటి, 4కి 5 అంటే రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్లు కాబట్టి 4 5కి ఎల్సిఎం 20, x అంటే xే, ఎందుకంటే రెండు xలకి ఎల్సిఎం అంటే xే అవుతుందండి. సో మొత్తం మీద ఆ రెండింటికి ఎల్సిఎం 20x. ఈ 20x యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 180 అని ఇచ్చారు. మరి x అంటే ఎంత అవుతుందండి 9. సో ఇప్పుడు ఆ నెంబర్లు ఏంటో కనుక్కోవాలి. ఒక నెంబర్ 4x కదా, 4 9 36. మరొక నెంబర్ 5x కదా, 5 9 ఎంత అండి 45. సో ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి 36 ఒకటి 45 ఒకటి అండి. అలాగే నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ 2 నెంబర్స్. రెండు నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు, 5:9 అని ఇచ్చారండి రెండు నెంబర్లకి రేషియో. ఫైండ్ ద నెంబర్స్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈ 16 హెచ్సిఎఫ్ అంట. చూడండి జనరల్గా హెచ్సిఎఫ్ అంటే ఏంటి, రెండింటిని డివైడ్ చేసే నెంబర్, అంటే ఒరిజినల్ నెంబర్లు ఉంటాయి చూసారా, ఆ రెండింటిని డివైడ్ చేసే నెంబర్ 16 అండి. సో ఇప్పుడు ఒక నెంబర్ 5 ఒక నెంబర్ 9 అంటే సో 5x 9x కదా అనుకుంటాం, అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుందండి x అవుతుంది, రెండింటిలో ఉన్నది ఇదే కదా. సో x 16 అని అర్థం. సో x అనేది 16. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నెంబర్లు క్యాలిక్యులేట్ చేయాలి. 5 × 16 80, అలాగే 9 × 16 అంటే ఎంత అవుతుందండి, సో 9 × 16 అంటే 144. ఇవి ఆ రెండు నెంబర్స్, ఒకటి 80 ఇంకోటి ఏంటండి 144. నెక్స్ట్ హౌ విల్ 31,500 బి షేర్డ్ బిట్వీన్ ఏ, బి అండ్ సి. వాళ్ళ ముగ్గురికి మధ్యలో ఎలా పంచుతున్నారో చూడాలి. ఇఫ్ ఏ గెట్స్ ద డబుల్ ఆఫ్ వాట్ బి గెట్స్, ఏ అనే వాడికి బికి వచ్చేదానికి డబుల్ అమౌంట్ వస్తుందంట. అలాగే నెక్స్ట్ అండి బి గెట్స్ ద డబుల్ ఆఫ్ వాట్ సి గెట్స్ అన్నాడు. అంటే ముందు మనం వాళ్ళకి ఒక రేషియో తీసుకురావాలండి. చూడండి బికి వచ్చేది సికి వచ్చేదానికి డబుల్, ఏకి వచ్చేది బికి వచ్చేదానికి డబుల్. అంటే ఇప్పుడు సపోజ్కి సికి x వస్తే బికి 2x అండి, ఏకి 4x. చూడండి దీనికి డబుల్ 2x, దీనికి డబుల్ 4x. అంటే ఈ ముగ్గురికి వచ్చే అమౌంట్ ఇది. అంటే 4 2 1 అనేది రేషియో, ఇంకా రేషియో కాకుండా డైరెక్ట్గా ఇవే వాడేసుకుందాం అండి. సో ఈ ముగ్గురు యొక్క టోటల్ తెలుసు, ఈ మూడు కలిపితే ఎంత 6 + 1 అంటే 7x అండి. సో 7x యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 31,500. ఎందుకంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఇది ముగ్గురు ఈ రేషియో ప్రకారం పంచుకుంటున్నారు. సో టోటల్గా 7x యొక్క వాల్యూ 315 అంటే ఇప్పుడు x కావాలనుకోండి 7 4 28, 7 5 అంటే 4,500. అంటే సి యొక్క షేర్ 4,500. అది బీది కావాలనుకోండి 2x కదా 9,000 అండి. సో ఇది 9,000. మరి ఏదేమవుతుంది, వీడికి డబల్ కదా, దీనికి డబలే కదా, అంటే 18,000 అండి. లేదా ఎక్స్ ప్లేస్లో ఇది వేసుకున్నా పర్వాలేదు మీరు. సో ఇవన్నీ కలిపేశారనుకోండి, ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందండి. సో ఇది మనకి ఏబిసి యొక్క వాల్యూస్ మాట. ఏ వాల్యూ 18,000, బి వాల్యూ అనేది 9,000. చూడండి 27,000 4,500 కలిపితే 31,500 అనేది మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోద్ది. అలాగే నెక్స్ట్ చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 1,600 రూపీస్. బ్యాగ్లో 1,600 రూపీస్ ఉన్నాయి. ఏ డినామినేషన్స్ ఉన్నాయండి, 10 రూపీస్ 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి. 10 ఉంది, ఇంకోటి ఏంటండి 20 రూపీస్ ఉన్నాయి. వాటి యొక్క రేషియో ఇచ్చారు, 10 రూపీ నోట్కి 20 రూపీ నోట్కి రేషియో ఇచ్చారు. రేషియో ఏంటండి 2:3. అయితే ఇప్పుడు అది ఏమడుగుతున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అడుగుతున్నాడు. చూడండి 10 రూపీ నోట్స్ ఉన్నాయి, 20 రూపీ నోట్స్ ఉన్నాయి. వాటి రేషియో 2:3 అంటే ఇవి 2x 3x అండి. చూడండి ఇవి నెంబర్ ఆఫ్ నోట్స్, ఇది ఈచ్ నోట్ డినామినేషన్. ఈ రెండు మల్టిప్లై చేశారనుకోండి వాటి వాల్యూ వస్తుందండి. వాల్యూ 20x అండి, దీనికి 60x. టోటల్ వాల్యూ అంటే రెండు కలపాలి 80x. ఈ టోటల్ వాల్యూ ఇచ్చాడు 80x అంటే ఎంత అండి, మనకి టోటల్ వాల్యూ 1,600 రూపీస్ అని ఇచ్చారండి. అప్పుడు x ఎంత అవుతుందండి, సో 20. x వాల్యూ అనేది 20 వచ్చిందండి. సో x = 20 వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అడిగాడు. టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే ఈ రెండు కలిపి చెప్పాలండి, అంటే 5x. సో 5x అంటే ఎంత అవుతుంది, 5 × 20 అంటే 100. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఏంటండి 100 నోట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇది మనకి రేషియో ప్రపోర్షన్కి సంబంధించినటువంటి పార్ట్ 1 అండి. ఇందులోనే మనం ఇప్పుడు రేషియోస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుందాం.